గోవుకి సేవ చేస్తే వెంటనే వంశం తరించిపోతుంది. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేస్తారు, పాపం చేసిన వాళ్ళని కూడా. అలా సేవించబడడానికి ఉపయుక్తమైనటువంటి ప్రాణి ప్రపంచంలో గోవు తప్ప వేరొకటి లేదు. అంత గొప్ప ప్రాణి గోవు. మీకు నేను ఇంకొక మాట చెప్తాను. పీఠాలకి అంటే ఏ కంచి పీఠం లాంటిదో, శృంగగిరి పీఠం లాంటిదో, పెద్ద పెద్ద పీఠాలలో గోవులు గజములు రెండు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, ఆవులు ఉంటాయి. ప్రతిరోజు పీఠాధిపతి గజ పూజ చేస్తారు, గోపూజ చేస్తారు. ఈ రెండు పూజలు చేయకుండా పీఠాధిపతి ఉండరు, ప్రతిరోజు చేస్తారు పీఠంలో. ఈ రెండు చేసేటప్పుడు గోవు కన్నా పెద్ద ప్రాణి ఏనుగు. కానీ ఏనుక్కి పూజ మొదట చేయరు. మొదటి పూజ ఎవరికి అంటే ఆవుకే, గోవుకే మొదటి పూజ. గోవుకి మొదటి పూజ ఎందుకు అంటే గోవు ప్రత్యక్షంగా అమ్మవారి. అందుకని ఆ ఆవుకి పూజ చేస్తారు. ఆవుకి పూజ చేశాక ఏనుక్కి పూజ చేస్తారు. చిత్రం ఏంటంటే కొన్ని కొన్ని ఆవులు ఎంతగా అలవాటు పడిపోయి జీవితాల్లో అంతర్భాగం అయిపోయాయి అంటే, భగవాన్ రమణుల ఆశ్రమానికి ఎవరో ఒక ఆవును తెచ్చి ఇచ్చారు. మాకెందుకు కావన్నారు. ఆ ఆవు వెళ్ళిపోయింది. అది తప్పించుకొచ్చేసింది మళ్ళీ ఆయన దగ్గరికి. ఇది మా దగ్గరే ఉంటానంటోంది, కట్టేయండి అన్నారు. కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి దానికి మహాలక్ష్మి అని పేరు పెట్టారు. దాని సంతతి ఎన్ని దూడలైపోయాయో రమణాశ్రమంలో, ఎన్ని ఆవులో ఎన్ని దూడలో. అది అందరినీ పొడుస్తోందని దాని ముక్కుకో తాడేశారు. తాడు వేస్తే దాని ముక్కులోంచి కొంచెం నెత్తురు వచ్చింది. నెత్తురు వస్తే అందరినీ విడిపించుకుని భగవాన్ రమణులు ఒక చోట కూర్చుని భక్తులతో మాట్లాడుతుంటే అది తిన్నగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గర నిలబడి తన ముక్కు చూపించింది. ఆయన పరిచారికుల్ని పిలిచన్నారు, ఏమర్రా దాని ముక్కుకి తాడేశారట, దాని ముక్కు నిప్పెట్టిందిట, చూశారా అది వచ్చి నాకు చెప్పుకుంటోంది అన్నారు. దానికి గోశాల కడదామని ముహూర్తం పెట్టి గోశాల వేస్తున్నారు. వేసి అంతా తయారు చేసి మహాలక్ష్మిని ఇందులోంచి అందులోకి పంపిద్దాం అనుకున్నారు. కట్టు విప్పేటప్పటికి అది దగ్గరికి వచ్చిన వాళ్ళని తోసేసి పరిగెత్తకుంటూ రమణుల దగ్గరికి వచ్చింది. వస్తే ఆయన అన్నీ పట్టించుకునేవారు కాదు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెనకాల పట్టుకోవడానికి వచ్చారు ఆ మహాలక్ష్మిని. ఆయన అన్నారు, ఆగండి ఆగండి ఆగండి, ఎందుకు అలా పరిగెడతారు దాని వెంట అని. ఏమ్మా ఏమైంది అన్నారు. అది ఎంతో గారాభంగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒళ్ళో తల పెట్టుకుని ఆయన వంక చూసి ఏదో మూలిగింది. ఓహో, దానికి ఇల్లు కట్టారట కదా, గోశాల వేశారట కదా, దాన్ని ఇంట్లోకి ప్రవేశపెడతానంటున్నారట కదా. భగవాన్ ముందు నేనెళ్ళడం ఏమిటి, మీరు రావాలి, మీరు అడుగు పెట్టాలి, తర్వాత నేను ఎడతానంటోంది. వస్తున్నానమ్మా మహాలక్ష్మి అని ఆవుతో కలిసి ఆయన లోపలికి వెళ్ళారు. నేను యథార్థం చెప్తున్నాను, కావాలంటే మీరు సూర్యనాగమ్మ గారి లేఖలు చదవండి. ఆ మహాలక్ష్మి ప్రతిరోజు రమణులు కూర్చునుంటే కట్టుకొయ్య నుంచి విప్పగానే అది టీవీగా నడుచుకుంటూ లోపలికి వచ్చేసి మా స్వామి నాకడ్డేమిటన్నట్టుగా ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది. ఆఖరణ దానికి ప్రాణోత్క్రమణం అయిపోతుంది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత దాని శరీరం పడిపోతుంది. పడిపోతుంటే ఎవరేం పెట్టినా తినేది కాదు. అలా పడుంటే వచ్చి చెప్పారు రమణులకి, ఏం తింటలేదండి, ప్రాణం పోయేటట్టుంది దానికని. రమణులు వచ్చారు, చాలా బాధగా ఉంది. అది వచ్చి ఆయన కూర్చుని ఇలా, ఏమ్మా లక్ష్మి బాధగా ఉందా అన్నారు. అంతే, కళ్ళు విప్పి చూసి తలెత్తి గబగబా ఆయన ఒళ్ళో తలపెట్టుకుంది. ఆయన దాని గంగడోలు నిమురుతో, ఏం బాధ లేదమ్మా, చక్కగా శరీరంలోంచి విడిపోయి నువ్వు అనంతమైన ఆత్మగా నిలబడిపోతావు, నీకేం బెంగలేదమ్మా అని ఇలా ఒళ్ళు తడుగుతుంటే అలా కళ్ళు విప్పి రమణుల వంక చూస్తూ సంతోషంగా ఆయన ఒడిలో అది శరీరం వదిలేసింది. వదిలేస్తే రమణులు, అది చాలా గొప్ప ఋషి కారణజన్మురాలై ఇక్కడికి వచ్చిందని, ఒక సన్యాసికి అంత్యేష్టి సంస్కారం చేస్తే ఎలా చేస్తారో అలా అంత్యేష్టి సంస్కారం చేసి రమణాశ్రమంలో దానికి సమాధి నిర్మాణం చేశారు. ఇప్పటికీ మహాలక్ష్మి ది కౌ అని రమణ మహర్షి ఆశ్రమం వెనకాతల సమాధి ఉంటుంది. నేను అరుణాచలం నాతో వచ్చిన వాళ్ళందరికీ తీసుకెళ్లి చూపించాను ఆ సమాధి. కాబట్టి ఆవులు అంత సేవించాయి. ఆవు పుట్టింది మొదలుకొని పనికిరానటువంటి గడ్డి లోకంలో ఉన్నదంతా తింటూ ఒక తెల్లటి కాగితాన్ని తీసుకొని, మనం బట్టలు కుట్టే సూది ఉంటుందే, ఆ సూదిని కొద్దిగా తగలకుండా కాటుక మీద గుచ్చి ఆ తెల్ల కాగితం మీద ఇలా అంటే ఎంత నల్ల చుక్క పడుతుందో, ఒక రోజు అది తిన్న గడ్డిలోంచి అంత చిన్ని చుక్కంత గోరోచనాన్ని తయారు చేసుకుంటూ వెడుతుంది బతికున్న నాళ్ళు.
ఒక గోవు పూర్తి జీవితకాలం బతికితే దాని కడుపులో ఇంత గోరోచనం పెరుగుతుంది దాని జీర్ణాశయంలో. గోరోచనాన్ని బతికున్న గోవుని చంపి తీస్తే కన్న తల్లిని చంపి ప్రేగులు మెళ్ళ వేసుకున్నట్టే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఎవరైనా పొరపాటు పడతారేమో అని నాకు భయం. తనంత తానుగా మరణించిన తర్వాత, అంటే దాని ఆయుర్దాయం అయిపోయి గోవు వెళ్ళిపోయిన తర్వాత గోవు కడుపు కోసి ఆ గోవు కడుపులో గోరోచనం ఎక్కడుంటుందో గుర్తించగలిగిన ప్రజ్ఞ కలిగిన వాళ్ళు గోరోచనాన్ని తీస్తారు. తీసి దాన్ని తీసుకొచ్చి భగవంతుని యొక్క అంతరాలయంలో కాలుస్తారు. కాలిస్తే అందులోంచి అపారమైన సువాసనలు వెదజల్లుతుంది ఆ గోరోచనం. తను వెళ్ళిపోయిన తర్వాత, తన శరీరం పడిపోయిన తర్వాత, తను బతికున్న నాళ్లు కూడపెట్టిన ఆ గోరోచనం ఈశ్వరుడి అంతరాలయంలో వెలగాలని, సుగంధం ఆయనకి తగలాలని తన కడుపులో గోరోచనాన్ని పెంచే ఏకైక ప్రాణి సృష్టిలో గోమాత ఒక్కటే. 3, పరమశివ లింగానికి అభిషేకం చేసేటప్పుడు నమకం చేస్తూ వేయకూడదు, చమకం చేస్తూ పొయ్యాలి. తెలియక నమక చమకాలకు పోసేస్తూ ఉంటారు. చమకం చేసేటప్పుడు ఆవు యొక్క కొమ్ము, మళ్ళీ చెప్తున్నాను, బలవంతంగా చంపి కాదు, ఆవు తనంత తాను మరణించిన తరువాత ఆవు కొమ్ము తీసి ఆవు కొమ్ము యొక్క చిట్ట చివరి భాగంలో సన్నటి రంధ్రం చేసి దానికి వెండి ముఖాన్ని తగిలించి ఆ కొమ్ము పట్టుకుని దాంట్లోకి ఆవు పాలు పోస్తుంటే ఆ కొమ్ములోంచి పాలు వెళ్ళి శివలింగం మీద పడి అభిషేకం జరిగితే పరమశివుడు అత్యంత ప్రీతి చెందిపోతాడు. కానీ సాకారుడై వృషభవాహనారూఢుడై ఉన్నటువంటి శివస్వరూపానికి మాత్రం కొమ్ములోంచి అభిషేకం చేయకూడదు. శివలింగానికి చెయ్యొచ్చు అభిషేకం. తను చనిపోయిన తర్వాత 3 రకాలుగా ఈశ్వరుణ్ణి సేవిస్తుంది గోమాత. 1 తన కొమ్ము చేత, 2 గోవు యొక్క గోరోచనం చేత, 3 దాని యొక్క చర్మం చేత. శరీరం విడిచిపెట్టిన తరువాత ఇలా ఈశ్వరుణ్ణి సేవించేటటువంటి ప్రాణి ప్రపంచంలో ఆవు ఒక్కటే. మీకు ఎన్ని దోషాలుండనివ్వండి, ఎన్ని కష్టాలుండనివ్వండి, గడ్డి తిన్న ఆవు కడుపులోంచి వచ్చినటువంటి పాలు తెచ్చి మీరు అభిషేకం చేస్తే భగవంతుడు పరమ ప్రీతి చెందిపోయి మీకు సమస్తమైనటువంటి కోరికలు తీర్చేస్తాడు. నీ కోరికలు తీర్చడానికి, మీకు అక్కర్లేంది తిని మిమ్మల్ని ఉద్ధరించడానికి కావలసిన పాలిచ్చే ప్రాణి అమ్మ మిమ్మల్ని కాపాడినట్టు కాపాడేటటువంటి తల్లి స్వరూపం గోమాత ఒక్కటే. అందుకే అత్యంత ఘోరమైన దోషం కింద లెక్క ఏది వేస్తారో తెలుసా అండి? గోమోదక దోషం. తెలిసి కాని తెలియక కాని నిష్కారణంగా కాని ఆవు కనపడితే కొట్టారో వీడు గోమోదక దోషం చేసిన వాడు రానేస్తారంటే ఆవుని కొట్టాడని వేస్తారు ఆ ఖాతాలు. అదేం ఉట్టినే విడిచిపెట్టదు. ఆవుని ఎప్పుడూ కొట్టరాదు. ఎంతో అవసరమై అదిలించక తప్పకపోతే, దెబ్బ వేస్తే తప్ప కుదరదు అనుకుంటే ఎంతో జాగ్రత్తగా లెక్క చూసి కొట్టామా కొట్టలేదా అన్నట్టుగా కొట్టబడవలసిన ప్రాణి సృష్టిలో ఆవు ఒక్కటే. మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్తాను, మీరు విని ఆశ్చర్యపోతారు. వేదం ఒక మాట చెప్తుంది. అసలు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి పితృదేవతలు తరించడానికి అత్యంత తేలికైన మార్గం ఏమిటో తెలుసా అండి? ఆవు యొక్క గంగడోలు రుద్దుకోవడానికి గరుకు స్తంభాన్ని నాటించడమే. తల్లిదండ్రుల పేరు మీద తల్లిదండ్రుల పేరు చెప్పి ప్రత్యేకించి దేవాలయాలకి అనుసంధానంగా ఉండేటటువంటి గోశాలల్లోకి వెళ్ళి గరుకు స్తంభాన్ని నాటితే ఆవుకి కంఠం కింద కొంచెం దురదగా ఉంటుందిట. దాని తోక వీపు వరకు అందుతుంది, ముఖం వెనక్కి తిరిగి విసిరితే ఈ పైన మూపురం వరకు అందుతుంది. కానీ దానికి కింద దురద పెడితే దానికి ఆ దురద గోక్కోవడం దానికి రాదు, తెలియదు. దానికి ఎలా గోక్కోవాలో తెలియదు. అందుకే ఆవు దగ్గరికి వెళ్ళి గంగడోలు అంటారు. ఆ మెడ కింద భాగం వేలాడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా నిమిరి వాసన చూసుకోండి, ఎంత సువాసన వస్తుందో, అది ఇప్పుడు స్నానం చేసిందా అనిపిస్తుంది. మీరు ఇలా అంటే ఆ గంగడోలు కింద అది వెంటనే కళ్ళిలా అరమోడ్చి ఇలా బాగా చాపుతుంది. చాపి చక్కగా ఇలా రాయించుకుంటుంది. ఆ గంగడోలు రాస్తేనే అంత తృప్తి చెందితే గరుకు స్తంభాన్ని గోశాలలో వేశారనుకోండి తల్లిదండ్రుల పేరు చెప్పి, అందున ఇవాళ మహళయ అమావాస్య, పితృదేవతలు సంతోషించే రోజు. కేవలం ఇది విన్నంత మాత్రం చేత సంతోషిస్తారు పితృదేవతలు. ఆ గరుకు స్తంభం వేస్తే గరుకు స్తంభాల దగ్గరికి వెళ్ళి ఆవులు తమ కంఠం కింద రాసుకుంటాయి. వాటికి ఎంత రాసుకోవాలనుకుంటే అంతసేపు రాసుకుంటాయి.
అది రాసుకుని సంతోషిస్తే పితృదేవతల్ని నరకంలోంచి విడిపించేస్తారు. అంత శక్తివంతం గరుకు స్తంభం. పూర్వకాలంలో ఎక్కడెక్కడ గోశాలలుంటే అక్కడక్కడ ఈ రకంగా గరుకు స్తంభాలు వేస్తుండేవారు. అన్నిటికన్నా చాలా గొప్ప దీక్ష ఏమిటో తెలుసా? దీక్షా నియమాలు స్నానం చేసి శౌచంతో ఉంటాయి. ఒక్క గోసేవ చేసేటటువంటి దీక్ష మాత్రం ఏమీ అక్కర్లేదు, ఓ పావలా ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు గోవు కొరకు అని సమయాన్ని వెచ్చించి ఎక్కువ కూరగాయలు ఎక్కడ తరుగుతారో అక్కడికి, కానీ అంటే పూర్వం అంటే అన్నదానం చేసే సత్రవులు, ఇప్పుడైతే నేను అలా అన్నాను అనుకోకండి, హాస్టళ్ళు హోటళ్ళు అనొచ్చేమో. కాబట్టి అలాంటి చోటుకి వెళ్ళి మీరు అడగాలి, ఏమండి మా ఆవులు ఉన్నాయి, మీకుండొచ్చు, లేకపోతే అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఒక గోశాల ఉండొచ్చు ఏమి ఉంది. ఇప్పుడు 3 గోవులతో ప్రారంభమైంది. వాటి 3ంటికి 3 పేర్లు కూడా పెట్టారు. ఒక దాని పేరు శారద, ఒక దాని పేరు గౌరీ, ఒక దాని పేరు లక్ష్మి. 3ంటికి 3 పేర్లతో 3 గోవులు తిరుగుతున్నాయి. 3ంటికి 3 దూడలు చక్కగా 3 తింటుంటాయి. వాటికి గోపాలకృష్ణ స్వామి ఎంత గౌరవంతో ఏర్పాటు చేశారంటే గరుకు నేల, 2 సీలింగ్ ఫ్యాన్లు, దానికి కాపాడేటటువంటి ఒక రక్షకుడు, దానికి పచ్చగడ్డి, గోసేవ చేసేటటువంటి దీక్ష తీసుకున్న వాళ్ళు దానికి చేసేటటువంటి సేవ, దానికి స్నానాలు చేయించడానికి మోటార్లు, దానికి మోటారు గొట్టాలు, దానికి మళ్ళీ రాత్రి దోమలు రాకుండా వేసేయడానికి దోమతెర లాంటి బట్టలు, చక్కగా హాయిగా కూర్చోడానికి చీకటిగా ఉండకుండా దానికి ఎప్పుడైనా కనపడడానికి కాస్త వెలుతురు వచ్చేట్టుగా లైటు, ఇన్ని సౌకర్యాలతో గోశాల నిర్మాణం చేశారు అయ్యప్ప స్వామి దేవస్థానానికి. మీరు ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేయండి, కొపనా కాంప్లెక్స్లోనే కట్టారు. అది ఒకనాడు ఈ పక్కకి ఎప్పుడో వస్తుంది భగవంతుడు అనుగ్రహంతో. వచ్చినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తే వచ్చే సంవత్సరం ఇక్కడ నేను ఉపన్యాసం చెప్తుంటే అక్కడ గోవులు అంబారావం చేస్తుంటే అలా అరుస్తూనే ఉంటాయి అవి ఏదో పని మీద. అంత పెద్ద గోశాల వస్తుంది అమ్మవారు అనుగ్రహిస్తే. కాబట్టి గోమాత, ఆ తల్లి గోమాతగా ఉంటుంది. మీరు వెళ్ళి తెచ్చి ఇంత పచ్చగడ్డినో ఇన్ని కాయగూరలనో పెట్టారనుకోండి, అంతే, ప్రత్యక్ష కైంకర్యం అయిపోయినట్టే అమ్మవారికి. అంత గొప్ప స్థితి కలిగినటువంటి ప్రాణి లోకంలో గోవు ఒక్కటే. ఆశ్చర్యం ఏమిటంటే ప్రపంచంలో లక్ష్మీ స్థానం 5 చోట్లే ఉంటుంది. ప్రత్యక్షంగా మీరు వేసిన పువ్వు భక్తితో వేస్తేనే అమ్మవారికి అందుతుంది. కానీ మీరు పువ్వు ఇలా వేస్తే అందిపోయేది ఎప్పుడు అంటే 5 స్థానాల్లో మాత్రం లక్ష్మీదేవి స్థిర నివాసంతో ఉంటుంది. అవి లక్ష్మీ స్థానాలు, వాటి యందు లక్ష్మి ఉంటుంది. అందులో మొట్టమొదటిది నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 5 నాకు జ్ఞాపకంలో ఉన్నాయో లేవో, నేను ఎప్పుడో చదివాను. ఒకటి పద్మం, పద్మమునందు లక్ష్మి కూర్చుని ఉంటుంది. 2వది ఏనుగు యొక్క కుంభస్థలం. 3వది వివాహమైపోయినటువంటి ఆడదాని పాపట యొక్క ప్రారంభ స్థానం. అందుకే ముందు బొట్టు ఇక్కడ పెట్టుకోవాలా ఇక్కడ పెట్టుకోవాలా అంటే శాస్త్రంలో ముందు బొట్టు ఇక్కడే పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకోవాలి తప్ప అసలు ఇక్కడ బొట్టు లేకుండా ఉండకూడదు. ఇక్కడ బొట్టు లక్ష్మీ స్థానం, దాన్ని అలంకృతం చెయ్యాలి. 4వది ఏనుగు యొక్క కుంభస్థలం. 5 ఆవు యొక్క వెనక తట్టు. అంటే ఆవు యొక్క వెనక ప్రాంతం లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం. అందుకే గోపూజ చేస్తే గోవుకి ముందర కూర్చుని పూజ చేయకూడదు. గోవు ముఖానికి చందనం రాయొచ్చు, బొట్టు పెట్టచ్చు, మెడలో పూలదండ వెయ్యొచ్చు. రమణాశ్రమంలో గోపూజ చేస్తే వడల దండలు కట్టి గోవుల మెళ్లల్లో వేసేవారు. అంత గొప్ప గోపూజ చేసేవారు. మనం కూడా చేద్దాం, ఏదో ఒకనాడు అంత వైభవోపేతంగాను చేద్దాం. కాబట్టి ఆ గోవుకి వెనక భాగంలో నిలబడి వెనక భాగంలో కూర్చుని పూజ చేస్తారు. ఈ గోపూజ ఎంత గొప్పదంటే సశాస్త్రీయమైనటువంటి గోపూజ కానీ చెయ్యగలిగితే గోవు యొక్క ఏ అంగమునందు ఏ దేవతలు ఉన్నారో చెప్తారు. అక్కడ పువ్వు వేస్తే వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు గోవు శరీరంలో. ఎందుకంటే ఆవిడ గోమాత, అమ్మవారే. ఆ పువ్వు ఆ దేవతల యొక్క స్థానాల మీద పడుతుంది, వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళు అనుగ్రహిస్తారు. గోపూజ అంత గొప్ప పూజ. రేపు ఉదయం నుంచి 3 గోవులు 3 దూడలు అక్కడ పడుకుంటాయి. ఉదయం 7 అయ్యేటప్పటికి గోపూజ ప్రారంభం అవుతుంది. ప్రతిరోజు గోపూజ చేస్తే తప్ప ఏ ఇతర కార్యక్రమాలు ప్రారంభం కావు. అమ్మవారికి ప్రపత్తి చెప్పి అందరం వెళ్ళి గోపూజ చేస్తాం.